వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి లెసన్లలో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మొన్న కూడా లెసన్లో నుంచి పాయింట్స్ అడగడం జరుగుతూ ఉంది. అంటే మనం గ్రామర్ చదువుకుంటున్నాం, కవిపరిచ చదువుకుంటున్నాం, బట్ లెసన్లో మధ్యలో నుంచి కూడా మనకి పాయింట్స్ అనేటివి అడగడం జరుగుతుంది. మన రీసెంట్గా అయినటువంటి టెట్లో గడియారం రామకృష్ణ శర్మ గురించి అడగడం జరిగింది. దాంట్లో అది ప్రాజెక్ట్ వర్క్లో ఒక దగ్గర మెన్షన్ చేసినటువంటి చిన్న పాయింట్ అంతే. దాంట్లో నుంచి కూడా అంటే టెక్స్ట్ బుక్ మనం క్లియర్గా ప్రాజెక్ట్ వర్క్తో సహా టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ మధ్యలో నుంచి ఏవైతే వస్తున్నాయో వాటి గురించి మనం ఈరోజు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. 6వ తరగతి అభినందన పాఠ్యాంశం రాసినటువంటి శేషం లక్ష్మీనారాయణాచార్య. దీంట్లో వచ్చేసి లక్ష్మీనారాయణాచార్య స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం నుంచి ఇది తీసుకోబడింది. శేషం లక్ష్మీనారాయణాచార్య రచించినటువంటి స్వరభారతి అనేటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగనూరు అనేటటువంటి గ్రామం. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించినటువంటి ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పదరచన గేయాలు రాశాడు. అండ్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది దక్షిణ భారతి హిందీ ప్రచార సభ వారికి ఏదైతే ఉందో అది స్రవంతి పత్రికలో ప్రచురించబడింది. విమర్శన వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ ఇక్కడ ఒకటి ప్రవేశిక దగ్గర గుర్తుపెట్టుకోవాల్సింది లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి అనడం అనేది జరిగింది. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా ఉంది మనకి. ఇది ఈ పాఠ్యాంశంలోనే కాదు, మనకి అసామాన్యులు అనే పాఠ్యాంశంలో కూడా ఈ స్లోగన్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ స్లోగన్ చెప్పినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అదేవిధంగా ఇక్కడ హాలికులు అంటే రైతులు. అదేవిధంగా రుధిరం అంటే రక్తం, స్వేదము అంటే చెమట, పసిడి అంటే మనకు ఆల్రెడీ తెలుసు బంగారం. తర్వాత ప్రలోభాలు అంటే లొంగకపోవడం, దేనికి డబ్బుకి లొంగకపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి. అదేవిధంగా నిర్మలులు అంటే మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు. సేద్యం అంటే వ్యవసాయం, అది గుర్తుపెట్టుకోండి. సేద్యం అంటే వ్యవసాయం. ఇక్కడ శత్రుమూకలను దున్మి అని ఇచ్చాడు. దున్మి అంటే చంపడం అని అర్థం, నాశనం చేయడం, చంపడం అని అర్థం. అదేవిధంగా బావుట అంటే జెండా ఏదైందో దాన్ని బావుటాగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఈ పాఠ్యాంశంలోకి వచ్చేసరికి మనకి ఇవి ఉన్నాయి. అండ్ తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే స్నేహబంధం. దీంట్లో మనకి కథ అంటే ఏంటి, కథనము, సరళత ఏవైతే ఉంటాయో దీన్ని కథనంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం రచించింది ఎవరు? విష్ణు శర్మ. దాన్ని తెలుగులోకి చిన్నేశ్వరి అనువదించాడు. ఆ అనువదించినటువంటి మిత్రలాభం అనేటటువంటి కథకే ఈ స్నేహబంధం అనేటువంటి సరళ వచన రూపం అనేటటువంటిది ఇది అడుగుతాడు. మిత్రలాభం తెలుగులో దాని పేరు ఏంటని అడుగుతాడు. స్నేహబంధం అనేటువంటిది దాని యొక్క పేరుగా మనము చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు 3 స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంతరకం. తాబేలు పేరు మంతరకం. ఇక్కడ అవి చూసుకోవాలి. అండ్ జింక పేరు చిత్రాంగుడు. అది కూడా ఇక్కడ మీరు గమనించుకోవాలి.
ఎందుకంటే పాఠ్యాంశంలో ఇవి కూడా అడుగుతాడు. దేని పేరు ఏది అని చెప్పేసి అడిగే ఛాన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వర్షం రాసినటువంటి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ఇతని గురించి ఆల్రెడీ ముందు ఒకసారి మనకి క్వశ్చన్ రావడం జరిగింది. ఈ పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినటువంటిది. ఖండకావ్యం అంటే ఏంటి? వస్తు వైవిధ్యం అంటే ఒక్క కావ్యంలో వేరువేరు వస్తువులు తీసుకొని దాన్ని ఒక కావ్యంగా రాయడాన్ని మనము ఖండకావ్యం. వస్తువు అంటే ఇక్కడ మనం తీసుకున్నట్టు థీమ్ అనుకోవచ్చు. అట్లా ఒక కావ్యంలో వేరువేరు వస్తువులు ఉంటాయి. ఇప్పుడు వర్షం గురించి ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర ఎండ గురించి ఉంటుంది, ఇంకో దగ్గర వాటర్ నీళ్ళ గురించి, నదుల గురించి, ఇంకో దగ్గర ప్రకృతి గురించి, ఇట్లా డిఫరెంట్గా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని ఒక దగ్గర చేసి దాన్ని ఖండకావ్యం అంటాం. డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాసినటువంటి పాలవెల్లి అనేటటువంటి ఖండకావ్యం నుంచి మనకి వర్షం అనేటటువంటి లెసన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ గ్రామంలో జన్మించినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం తెలుగులో ఉంది. అండ్ ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో పట్టా అందుకున్నటువంటి ఎంఏ పట్టా అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ఈయన రాసినటువంటి 2 రచనలు పాలవెల్లి, గంగిరెద్దు అనేటువంటి ముఖ్యమైనటువంటి రచనలు. అదేవిధంగా 16వ శతాబ్దందలి ప్రథమ వాగ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. ఈయన ఎక్కువగా రచనలు తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో ఈయన చెప్తూ ఉంటాడనమాట. ఆయన పాఠంలోకి వచ్చేకల్లా భూసతి అంటే భూమి, యాంబోతులు ఎద్దులు, నాగలి అండ్ కృషికుడు అంటే రైతు. ఈ పాఠ్యాంశంలో ఇవి మనం మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటివి. అండ్ తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే, పాఠ్యాంశంకి వెళ్ళే ముందు చదవండి, ఆలోచించండి, తెలుసుకొని చూడండి ఒకసారి. దీంట్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈయన తల్లిదండ్రులు భీమాబాయి రాంజీ సక్పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని రాంజీ సంక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా జన్మించడం జరిగింది. ఈయన 1907లో మెట్రికులేషన్ పూర్తి చేయడం అనేటువంటిది చేశాడనమాట. ఈ సందర్భంగా ఒక సభ జరిగింది. ఆ సభలో మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను ఈయనకి బహుమతిగా ఇచ్చి ఇంకా చదువుకోమని చెప్పి ప్రోత్సహించడం అనేటటువంటి జరిగింది. ఈయన ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకునే సమయంలో అతిపెద్ద గ్రంథాలయమైనటువంటి లండన్ లైబ్రరీలో గ్రంథాలు ఎన్నింటినో చదివాడు. దీంట్లో ఎక్కువగా చదివినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ముగ్గురు. దాంట్లో అంబేద్కర్ ఒకటి కావడం అనేటటువంటిది మనము గర్వించదగినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా అయినా నామినేట్ అయ్యి వివిధ సమావేశాల్లో మాట్లాడడము, అందరి గురించి కూడా చర్చించడం అనేటటువంటిది చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత లెసన్ లేఖలో మనము 3-4 రకాలైన లేఖలు మనం చూస్తూ ఉంటాం. వ్యక్తిగత లేఖలు కావచ్చు, కార్యాలయ లేఖలు కావచ్చు, అదేవిధంగా వ్యాపార లేఖలు కావచ్చు, పత్రికల లేఖలు కావచ్చు, తదితర భేదాలు అనేటివి ఉంటాయి మనకి. ఇక్కడ మనకి వేటి గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఒక లలిత అనేటువంటి అమ్మాయికి ఒక అమ్మాయి రాస్తుంది నాగార్జున సాగర్. ఫస్ట్ నాగార్జున సాగర్ గురించి దీంట్లో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయండి, కొద్దిగా చూసుకోండి. ఫస్ట్ నాగార్జున సాగర్ గురించి దీంట్లో చెప్పడం అనేటువంటి చూస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ ఏ నది పైన నాగార్జున సాగర్ ఉంది? కృష్ణా నది. అది గుర్తుపెట్టుకోండి. కృష్ణా నది పైన నాగార్జున సాగర్ అనేటువంటిది ఉంది. ఆ తర్వాత నాగార్జునుడు, ఆచార్య
నాగార్జున అవశేషాలు అనేటటువంటివి అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో దాని బౌద్ధ కళాఖండాలు ఎన్నో కూడా మనకి అక్కడ దొరుకుతూ ఉంటాయి, చూడొచ్చు మనం. తర్వాత వరంగల్లో 1000 స్తంభాల గుడి, హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఉంది. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్ కూడా అక్కడే ఉంది. స్వయంభూ దేవాలయం, వరంగల్ కోట దగ్గర స్వయంభూ దేవాలయం, కుష్మహల్, నాట్య మండపం, ఆనాటి శిలాశాసనాలు, విగ్రహాలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఇక్కడి నుంచే పరిపాలన సాగించారు. రుద్రమదేవి గొప్ప వీరనారి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శిఖరంలో ఉన్నటువంటి శిలాతోరణం ఏదైతే ఉందో అది వరంగల్లో నుంచే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, పెంబర్తిలో తయారు చేసినటువంటి ఇత్తడి కళాఖండాలు, పెంబర్తిలో ఏ రకమైనటువంటి కళాఖండాలు తయారు చేస్తారు? ఇత్తడి కళాఖండాలు తయారు చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. రామప్ప దేవాలయం గణపతి దేవుడు యొక్క సేన అనేటువంటి రేచర్ల రుద్రుడు కట్టించాడు. ఇక్కడ ఉన్న శిల్పాలు చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుంది. దాని ప్రత్యేకత ఏంటంటే, ఏ దిక్కు నుంచి చూసినప్పటికీ కూడా అది మనల్ని చూస్తున్నట్టుగానే మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుందన్నమాట. ఎన్నో సింహాలు, హంసల బొమ్మలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కొన్ని ధ్వంసం అవ్వడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత ప్రాచీన తెలంగాణ కవి జీన వల్లభుడు కంద పద్యాలున్న శాసనాన్ని చూశారు. ఇవే తెలుగులో మనకి దొరికిన తొలి కంద పద్యాలు ఎవరివి? జీన వల్లభుడివి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సింగరేణి బొగ్గన్ల గురించి ఇక్కడ శాతవాహనుల రాజధాని కోటిలింగాలు అనేటువంటి శాతవాహనుల రాజధాని. అదేవిధంగా గోదావరిలో స్నానం చేసి ఇసుక రేణువులతో ఏర్పడినటువంటి శివలింగం ఎక్కడుంది? గోదావరి ప్రాంతంలో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. శాతవాహన వంశపు తొలి రాజు శ్రీముఖుని నాణ్యాలు. తొలి రాజు ఎవరు? శాతవాహన వంశ తొలి రాజు శ్రీముఖుడు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేటకల్లా కులీ కుతుబ్ షా చార్మినార్ని కట్టించింది. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలన గుర్తుగా దీన్ని కట్టించడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం కూడా ఇక్కడే మనకు ఉండడం జరిగింది. దీంట్లో గంట కొట్టే గడియారం ఒకటి ఉంటుంది, చప్పట్లు కొడితే వినబడ్డం, ఇవన్నీ కూడా. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లో కూడా బుద్ధుని విగ్రహం ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ తర్వాత గుర్తు చేసుకోవాల్సినటువంటిది జోగులాంబ గద్వాల కోట ఎక్కడుంది? జోగులాంబ గద్వాల, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము గద్వాల కోటను చూడగానే ఆనాటి రోజుల్లో గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. దీని శతాబ్దాల చరిత్ర ఉంది. 1700 ప్రాంతంలో పెద్ద భూపాలుడు మట్టి కోట, ఇది గుర్తుపెట్టుకోవాలి. గద్వాల కోట మట్టి కోట. ఈ కోట లోపల చెన్నకేశవ స్వామి గుడి ఉంది. అదేవిధంగా 90 అడుగుల గాలిగోపురం ఉంది. చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో కూడా అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇట్లాంటివి అడుగుతాడు మనల్ని. చిన్న సోమభూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు అనేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. తర్వాత పాలమూరు జిల్లాలో మనకి పిల్లల మర్రి అనేటటువంటి చెట్టు ఉంటుంది. ఇది చాలా పెద్ద చెట్టు, పిల్లల మర్రి. అదేవిధంగా జింకల పార్కు, ఎక్వేరియం, మ్యూజియంలు కూడా ఈ పాలమూరు జిల్లాలో మనకు ఉండడం అనేటువంటిది జరిగింది. ఇటువంటివి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు టెక్స్ట్ బుక్లో ఇటువంటివి చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ ఉంటే మీకు ఇటువంటివి చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. తరగతిలో మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటగా పాఠ్యభాగ ఉద్దేశం తీసుకుంటే నైతిక విలువలు పెంపొందించడం, వాటిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, వాటి గురించి ఉంటుంది. అదేవిధంగా పాఠ్యభాగ వివరాలకు వెళ్తే ఇక్కడ మనకి 100 పద్యాలు అనేటువంటిది ఒకటి కనబడుతూ ఉంటుంది. శతకం అంటే 100 పద్యాలు కలది. 100కు పద్యాలు ఖచ్చితంగా మనకి దాంట్లో కనబడాలి. ప్రతి శతక పద్యంలో మకుటం అనేటటువంటిది కన్ఫామ్గా ఉంటుంది. ఇక్కడ ఈ లెసన్లో తీసుకుంటే కల్లా సుమతి శతకం, శ్రీకాళహస్తీశ్వర, కుమారి, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్యచరిత అనేటువంటి శతక పద్యాలు అనేటువంటివి దీంట్లో మనకి చూడవచ్చు. అదేవిధంగా
కవిపరిచయాలు చూసుకుంటే కవిపరిచయాలు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా కవిపరిచయాల మీద మనకు క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటిని మనము గుర్తుపెట్టుకోవడం ఎంతో అవసరం. సుమతి శతకం రాసినటువంటిది బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. లౌకిక నీతుల్ని కంద పద్యాల్లో దేంట్లో రాశాడు? కంద పద్యాల్లో ఇమిడ్చాడు. ఈయనని వేములవాడ చాళుక్య భద్రభూపాలుడు ఒకసారి టెట్లో వచ్చిందండి. భద్రభూపాలుడే బద్దెన అని చెప్పేసి చరిత్రకారుల అభిప్రాయం కూడా ఉంది. అండ్ సుమతి శతకంతో పాటు నీతిశాస్త్ర ముక్తావళి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నీతిశాస్త్ర ముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని కూడా మనకి బద్దెన రాయడం అనేటువంటిది జరిగింది. తర్వాత శ్రీకాళహస్తీశ్వర శతకం రాసినటువంటిది దుర్జటి గారు. మహాకవి దుర్జటి 16వ శతాబ్దం చెందినటువంటి వాడు. అష్టదిగ్గజ కవులలో శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యమైనటువంటి ప్రబంధాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. అతులిత మాధురి మహిమ కలిగినటువంటి వాడని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని పొగడ్డం కూడా చేశాడనమాట. అదేవిధంగా తర్వాత చూసుకుంటే కుమారి శతకం, పక్కి వెంకట నరసింహ రాసినటువంటి శతకాన్ని పేర్కొనండి అని చెప్పి ఇచ్చే ఛాన్స్ ఉంది. కుమార అని చెప్పేసి ఉంటుందండి. అది యాక్చువల్గా కుమార శతకం అనేటువంటి లేదు మనకి. కాబట్టి కుమారి శతకం అనేటువంటిదే మొన్న ఒకసారి టెట్లో వచ్చినప్పుడు కుమార అని 2 ఇచ్చారు. ఆ రెండిట్లో ఏది పెట్టినా మనకి రైట్ ఆన్సర్ చేశారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కుమారి శతకం అనేటువంటిది పక్కి వెంకట నరసింహ కవి రాసినటువంటి శతకం. ఈయన చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైనటువంటి నీతుల్ని సులభ రీతిలో చెప్పినటువంటి వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. సుభాషిత రత్నావళి, దీన్ని తెలుగులో అనువదించినటువంటి వ్యక్తి ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి అనేటువంటి వ్యక్తి సుభాషిత త్రిశతిని తెలుగులో రాయడం జరిగింది. దాన్ని తెలుగులో కనిపించిన 3 కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యం అనేటువంటి రచనలు కూడా ఈయన చేయడం జరిగింది. ఈయన సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు అనేటువంటివి ఉంటాయి. ఈయన యొక్క కాలం 18వ శతాబ్దంగా మనము చెప్పుకోవచ్చు. ప్రభుతనయ శతకం, కౌకుట్ల నారాయణరావు. ఈయన తనయ అనేటువంటి శతకంతో మకుటంతో రాసినటువంటి ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. రంగారెడ్డి జిల్లా కౌకుట్ల గ్రామ నివాసి. ఈయన 1883 నుంచి 1953 వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకుంటాం. తర్వాత గాంధీ తాత శతకం, శిరసిహనల్ కృష్ణమాచార్యులు. శిరసిహనల్ కృష్ణమాచార్యుడు నిజామాబాద్ జిల్లా మోర్తాండ్ గ్రామంలో జన్మించాడు. అదేవిధంగా కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. శతావధానిగా వచ్చిందండి, ఈ క్వశ్చన్ వచ్చింది. శతావధానిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరు? శిరసిహనల్ కృష్ణమాచార్యులు, గుర్తుపెట్టుకోవాలి. ఈయన కళాశాల అభ్యుదయం అనేటువంటి రామానుజ చరిత్రం అని చెప్పేసి చిత్ర ప్రబంధం అనేటటువంటి రచనలతో పాటు రత్నమాల అనేటటువంటి ఖండ కావ్యాన్ని, ఇక్కడ మనకి కొన్నిసార్లు ఎలా వస్తుంది అంటే క్వశ్చన్, కింది వాటిలో శిరసిహనల్ కృష్ణమాచార్య రాసిన ఖండ కావ్యం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనకి రామానుజ చరిత్రం ఇస్తాడు, చిత్ర ప్రబంధం ఇస్తాడు, కళాశాల అభ్యుదయం ఇస్తాడు, రత్నమాల ఇస్తాడు. అన్ని రచనలు ఆయనవే. కాకపోతే దాంట్లో ఖండ కావ్యం ఏదైనా అడిగే ఛాన్స్ ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. అండ్ ఈయన బిరుదు అభినవ కాళిదాసు, ఈయన యొక్క బిరుదుగా మనము చెప్పుకోవచ్చు. కాలం 13/8/1905 నుంచి 15/4/1992 వరకు ఈయన యొక్క కాలంగా మనము తీసుకోవచ్చు. భరతసింహ శతకం, సూరోజు బాలనరసింహాచారి. సూరోజు బాలనరసింహాచారి గారు నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 9/5/1946 నుంచి 2/2/2014 వరకు ఈయన యొక్క కాలం. కవితాకేతనం, బాలనృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. ఈయన సహజ కవిగా ప్రసిద్ధి. ఈ చరిత్రలు అడుగుతూ ఉన్నాడండి, బుద్ధ చరిత్ర అని చెప్పేసి, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని చెప్పేసి. ఇటువంటి చరిత్రలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన రీసెంట్గా అయినటువంటి పోతన చరిత్రం గురించి అడిగాడు, పోతన చరిత్రం రాసినటువంటి కవి ఎవరు అని చెప్పేసి. కాబట్టి ఇటువంటి చరిత్రలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. భరతసింహ శతకం సూరోజు బాలనరసింహాచారి గారు రాశారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భవ్య చరిత్ర శతకం, డాక్టర్ టివి నారాయణ. ఈయన హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు.
26/7/1925 జన్మించినటువంటి ఈయన విద్యావేత్తగా, అదేవిధంగా ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖ అధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్గా కూడా పనిచేశాడు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, కవితా సంపుటి ఇది అడిగాడండి మొన్న ఒకసారి. కింది వాటిలో కవితా సంపుటి టీవీ నారాయణ గారు రాసినటువంటి కవితా సంపుటి అడిగాడు. ఆ హర్షకపుత్రం, భవ్యచరిత్రం, జీవనవేదం, ఆత్మదర్శనం అన్నీ ఇచ్చాడు. దీంట్లో ఉన్నటువంటి కవితా సంపుటి ఏదని చెప్పేసి అడిగాడు అనమాట. కాబట్టి మనం కవితా సంపుటి అని చెప్పేసి రావడం కానీ, లేకపోతే కథల సంపుటి అని వచ్చినప్పుడు కొద్దిగా వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి ఇటువంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా అడుగుతాడు. అన్నీ వాళ్ళ రచనలో ఇస్తాడు, దాంట్లో ఖండకావ్యం అడగడం కానీ, కవితా సంపుటి అడగడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ పాఠ్యాంశంలోకి వెళ్తే పరనారీ సోదరుడే. నారీ అంటే స్త్రీ అని చెప్పేసి అర్థంగా మనం ఇక్కడ తీసుకుంటాం. పరనారి అంటే వేరే సోదరి అని చెప్పి, వేరే స్త్రీని సోదరులాగా. అదేవిధంగా పరధనం అంటే ఇతరుల ధనము, ఆశపడకపోవడం. హితుడై అంటే మంచివాడు. నెగడక అంటే పొంగిపోకుండా. ఇటువంటి అడుగుతా ఉన్నాడు. ఒక లైన్ ఇస్తున్నాడు పద్యంలో, ఆ లైన్ నుంచి దీంట్లో ఈ లైన్ మీనింగ్ ఏందని అడుగుతున్నాడు. మొన్న అలుగులు అనేటువంటి ఒకటి వచ్చింది. దాంట్లో అలుగులు అంటే బాణాలు అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. అట్లా పద్యంలో నుంచి కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అది పరుగులు అలగడం అంటే ఇక్కడ కోపం అర్థం వస్తుందండి మనకి. ఈ పద్యాన్ని రాసినటువంటిది బద్దెన గారు. నేర్తురు అవివేకులు అంటే తెలివి లేనటువంటి వాళ్ళు. నేగతులు అంటే మనకి మేలు. అదేవిధంగా బుత్రులేని యాశుకునకుం అంటే శుక మహర్షి. దుర్గస్తుల్ అంటే చెడు జరగడం. ఇది దూర్జటి గారు రాసినటువంటి పద్యము. తర్వాత హర్షింపరుగా మెచ్చుకోరు, గొప్పలు చెప్పిన తప్పే అని. చిత్తము అంటే మనసులో. తర్వాత నీరములు తప్తలోహము అంటే కాలినటువంటి ఇనుము. తప్తలోహము అంటే కాలినటువంటి ఇనుము. యనామకమై అంటే ఆవిరి అయిపోవడము. అదేవిధంగా నళినీదళము అంటే తామరాకు. అదేవిధంగా శుక్తిలో అంటే ఇక్కడ ముత్యపు చిప్ప అని చెప్పేసి అర్థం వస్తుంది అనమాట. ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లదము, అదములు, మధ్యములు, నుత్తములు అని చెప్పేసి 3 విధాలుగా ఉంటాయి దీంట్లో. ఇది రాసినటువంటిది ఏనుగు లక్ష్మణ కవి. తర్వాత వాదం అంటే గొడవ. మోదము అంటే ఇష్టంగా, సంతోషంగా. మోదము అంటే సంతోషము. అదేవిధంగా మురిసి, ఆనందించి. భేదము అంటే తేడా. సాధుల అంటే సజ్జనులు. సల్పుము అంటే చేయుము అని అర్థం అనమాట. ఈ అర్థాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే పద్యాలు అడిగినప్పుడు మనకి ఒక్కోసారి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగకుండా వాటిలో ఉన్నటువంటి అర్థాలు అడుగుతున్నాడు. ఆ పదమే ఇచ్చేసి దానికి ఉన్నటువంటి అర్థం అడుగుతున్నాడు. కాబట్టి మనకు అర్థం పద్యం చదివితే భావం ఎలాగైనా మనకు వస్తుంది. బట్ వాటి యొక్క మీనింగ్స్ తెలియాలి మనకి. అట్లా తెలిసినప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాం. తర్వాత మానవుండే మాధవుండు అంటే భగవంతుడు. జ్ఞానంబున అంటే తెలివి. అదేవిధంగా మాన్య అంటే ఇక్కడ ఉన్నత, గొప్ప స్థానము అని అర్థం అన్నమాట. మదియే అంటే మనస్సు అని అర్థం. తర్వాత కాలనాగు అంటే నల్ల తాచుకడ. తర్వాత కలుషమతులు అంటే చెడ్డవారు. గొప్ప మనీషులు అంటే గుర్తుపెట్టుకోండి, మనిషికి మనీషులకి తేడా ఉంటుంది. మనీషి అంటే గొప్పవాడు, బుద్ధిమంతుడు అని అర్థం వస్తుంది. మనిషి అంటే మానవుడు అన్న అర్థంలో మనము ఇక్కడ ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ లెసన్లో ఇంకా మనకి మధ్యలో నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుందాం. తర్వాత దీంట్లో ఒక పారాగ్రాఫ్ నుంచి మనకి ఒక పాయింట్ అనేది కనబడుతూ ఉంది. గౌరీదేవిని కొలవడం అనేటటువంటిది ఇక్కడ బతుకమ్మ పండుగలో అంతర్భాగం. గౌరీదేవిని మనం కొలుస్తూ ఉంటాం.
ఇది ఆ పండుగలో అంతర్భాగంగా ఉంటుంది. బతుకమ్మ పండుగలో గౌరీదేవిని కొలవడం అనేది కూడా మనకి అంతర్భాగంగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక పాయింట్ అండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచైనా సరే మనకి అవి ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏ పాయింట్ కూడా వదిలిపెట్టకుండా అన్నీ నేర్చుకోవాలి. ఇది పోతన బాల్యం. దీన్ని వానమామలై వరదాచార్యులు గారు రాశారు. ఈ పాఠ్యాంశం పోతన చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు ఏంటి అనేటువంటిది. ఇది ఇద్దరికి సంబంధించింది. పోతన తిప్పన అంటే ఇద్దరు అన్నదమ్ములకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. అదేవిధంగా పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠ్యం కావ్య ప్రక్రియకు చెందినటువంటిది. ఏ ప్రక్రియ చెందినటువంటిది? కావ్య ప్రక్రియకు చెందినటువంటి. కావ్యం అనగా వర్ణనతో కూడుకున్నటువంటిది. వర్ణన అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. సంపూర్ణ కావ్యంలో 9 వర్ణన అనేటువంటివి మనకు చూస్తూ ఉంటాం. ఇట్లా ఒక కావ్యం రాయాలంటే వర్ణన ప్రధానంగా అది ఉండాలని చెప్పి మనము చెప్పుకోవచ్చు. పోతన జీవితం ఆధారంగా వానమామలై వరదాచార్యులు పోతన చరిత్రము అనే మహాకావ్యాన్ని రాశారు. ఆ కావ్యంలోని ప్రథమాశ్వాసం అంటే మొదటి పాటలో నుంచి తీసుకోబడినటువంటిది మనకున్నటువంటి పోతన బాల్యం అనేటువంటి పాఠ్యాంశం. మొన్న కూడా అడిగాడండి, పోతన చరిత్రం రాసినటువంటి కవి ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది మొన్నటిలో. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. పోతన చరిత్రము అనేటువంటి కావ్యాన్ని వానమామలై వరదాచార్యులు గారు రాయడం అనేది జరిగింది. ఈయన 20వ శతాబ్దం కవులలో ముఖ్యుడు. అదేవిధంగా వరంగల్ అర్బన్ జిల్లాలో మడికొండ అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఇప్పుడు నేటి మంచిర్యాల చెన్నూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. అభినవ పోతన, ఈయనకు ఎక్కువ అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి మొదలైన బిరుదులు ఈయనకున్నాయి. 4 బిరుదులు కూడా ఈయనకున్నాయండి. అభినవ కాళిదాసు, అభినవ పోతన, మధుర కవి, కవి చక్రవర్తి అనేటటువంటి బిరుదులు మనం. ఈయన సంస్కృతం తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలిగినటువంటి వాడు. పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయద్వయం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి ఇవి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడండి. ఈయన రాసినటువంటి దాంట్లో బుర్రకథల సంపుటి ఏది అని అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ మధ్య క్వశ్చన్స్ అన్ని అలాగే అడుగుతున్నాడు. డైరెక్ట్గా ఆయన రచన అడగకుండా ఆయన రచనలన్నీ ఇచ్చి దాంట్లో బుర్రకథ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ విధంగా వచ్చి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి విద్యావాచస్పతి అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మొదలైన పురస్కారాలు ఈయన అందుకున్నాడు. 16/8/1912 నుంచి 30/10/1984 వరకు ఈయన యొక్క జీవితకాలంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్తే ఇది పద్యాలకు సంబంధించిన పాఠ్యాంశం. దీంట్లో మనకి పద్యాలలో మీనింగ్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడు కాబట్టి పద్యాల నుంచి మనము మీనింగ్స్ తీసుకుందాం. మీరు అనుకోవచ్చు, ఇక్కడ పద్యాల నుంచి ఎందుకు మీనింగ్ తీసుకోవాలి, మనం వెనకాల చదువుకుంటున్నాం కదా. వెనకాల లేనటువంటి మీనింగ్స్ కూడా పద్యాల్లో మనకి అనేకంగా కనబడుతూ ఉంటాయి కాబట్టి వాటిని మనము తీసుకోవాలి. తిప్పన్న సౌభ్రాతత్వమున అంటే సోదరాభావమున, మెప్పు అనుజునకున్ అంటే తమ్ముడికి, అనుజుడు అంటే తమ్ముడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అనుజన్ముడు తమ్ముడు, ఆ తర్వాత అనుజునకున్ తమ్ముడు. అదేవిధంగా గడియ అంటే 24 నిమిషాలు, 24 minutes. గడియ అంటే 24 నిమిషాల కాలాన్ని మనము గడియగా చెప్తాం. వెతను బాధను, అవరజుండు అంటే తమ్ముడు. తర్వాత తరి అంటే సమయము. యవీయసుడు అన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ తమ్ముడుగా మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. రనగ అంటే గొప్ప గుణాలు అని చెప్పేసి అర్థం ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ సరకు గొనడు అంటే పట్టించుకోడు అని చెప్పేసి అర్థం కింద వాడుతూ ఉంటాం. ఆ తర్వాత కొట్లాటను, గొడవ, కయ్యము దీని యొక్క మీనింగ్స్. బికవానికి అంటే భయం అనేటువంటిది లేదు. మోమాటం అంటే మొహమాటము. జిక్కడదిర దొరకడు. అదేవిధంగా విస్మయమంద అంటే ఆశ్చర్యము అని చెప్పేసి అర్థం కింద దాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత గడియైన
అంటే గడియ, ఇంతకుముందు చెప్పుకున్నాం 24 నిమిషాలు. అదేవిధంగా ఇక్కడ జనని తల్లి మాత, సాధు సజ్జన అంటే మంచివారు. అదేవిధంగా హరికథా పురాణం, హరి అంటే శివుడు, శ్రవణాభిరతియు అంటే వినడానికి వినాలి అనిపించే విధంగా, శంభు, శంభు అన్న శివుడే. ఇక్కడ పర్యాయ పదాలు వచ్చాయి చూడండి, హరి శంభు శివుడు అనేటివి 3 పర్యాయ పదాలు వస్తాయి. అదేవిధంగా ఎడద, ఎడద అంటే మనసు, హృదయం, ఎద అనేటువంటి పర్యాపదాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏ లెసన్లో తీసుకున్నప్పటికీ కూడా దాని పాఠ్యాంశం మధ్యలో నుంచి అడుగుతున్నాడు కాబట్టి మనము ఆ పాఠ్యాంశంలో మధ్యలో ఉన్నటువంటి వాటిని కూడా మనము తీసుకోవాలి. తర్వాత ఉడత సాయం గోన బుద్ధారెడ్డి రచించినటువంటి రచన. దీంట్లో సాయం చేసినటువంటి బొమ్మలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మామూలుగా పాఠం ఉద్దేశం రాముడు లంకకి ఎత్తుకొని పోవడము, ఆ వచ్చే టైంలో యుద్ధం చేయాలంటే వంతెన కట్టాలి. ఆ వంతెన వారధి, ఇక్కడ వంతెన అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దిట్ట అంటే గొప్పవాడు. అదేవిధంగా పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినటువంటిది. ద్విపద అంటే దీంట్లో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. రంగనాథ రామాయణం యుద్ధకాండలో అనేది ఇప్పుడు ఈ పాఠ్యాంశం. రంగనాథ రామాయణం అనేటువంటి దాంట్లో నుంచి యుద్ధకాండలో నుంచి మనకి ఉడత సాయం అనేటువంటి పాఠ్యాంశం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కవిపరిచయానికి వస్తే గోన బుద్ధారెడ్డి, ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. కాకరీల సామంతరాజు, వర్ధమానపురం ప్రస్తుతం నద్దివండెమాన్ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటిది రాజధానిగా పరిపాలించాడు. ఈయన తండ్రి పేరిట గోనబుద్ధారెడ్డి తండ్రి ఎవరు ఇక్కడ? రంగనాథుడు. ఆ రంగనాథుడి పేరిట రంగనాథ రామాయణం అనేటువంటిది రాశాడు. ఎక్కడి వరకు రాశాడు? యుద్ధకాండ వరకు మాత్రమే. ఒకసారి అడిగాడండి ఈ క్వశ్చన్ కూడా. గోనబుద్ధారెడ్డి రామాయణాన్ని ఎక్కడి వరకు రాశాడు? యుద్ధకాండ వరకు మాత్రమే రాయడం అనేది జరిగింది. ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు దీన్ని పూర్తి చేశారు. ఇది తెలుగులో తొలి రామాయణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అధములు అంటే చెడ్డవారు. మధ్యములు అంటే అటు చెడ్డవాళ్ళు కాదు, ఇటు మంచివాళ్ళు కాదు. అదేవిధంగా ఉత్తములు అంటే గొప్పవాళ్ళు. ఈ విధంగా మనం పాఠ్యాంశం మధ్యలో నుంచి కూడా వీటిని తీసుకోవడం అనేటువంటిది చేస్తూ ఉండాలన్నమాట మనం. ఇక్కడ తరి అంటే సమయం. గొబ్బున అంటే తొందరగా. నిబ్బలియలకు, బలశాలులకి. అదేవిధంగా దోసెడి అంటే చేయూత. దోడెసి అంటే ఎడుగు దామరలు అంటే పద్మాలు. వార్ది అంటే ఇంతకు చెప్పుకున్నాం సముద్రాన్ని మనము వార్ది అంటాం. అదేవిధంగా వనది అన్న సముద్రమే అండి. ఇక్కడ సముద్రము, వార్ది అంటే సాగరం అంటే మీనింగ్స్ వస్తాయి దీనికి కూడా. అండ్ ఇక్కడ చూడండి, నిర్విధమున అంటే ఇక్కడ ఈ ప్లస్ విదంబున వస్తుంది. విదంబు ఇది త్రిక సంధి కిందికి వస్తుందండి మనకి. ఇది త్రిక సంధి కిందికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇట్లాంటి దానిలో కూడా సందులు అడుగుతాడు మనకి. తర్వాత తరుమూషకం అంటే ఉడత. మూషకం అంటే ఎలుక, తరుమూషకం అంటే మనకి ఉడత అని చెప్పేసి అర్థం ఇక్కడ. తర్వాత కమలాప్త అంటే కమలాప్తుడు, కమలములకు ఆప్తుడు అంటే ఇది బహువ్రీహి సమాసంలోకి వస్తుంది. కమలాప్త అంటే ఇక్కడ రాముడు అని చెప్పేసి అర్థంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత అనగా, ఇక్కడ అనగా అంటే పాపం లేనివాడు, అంటే ఏ దాని చేత పాపం ఉండనటువంటి వాడు అని అర్థం అన్నమాట. అదేవిధంగా ప్రస్తుతి అంటే పొగడ్డము అని అర్థం. ప్రస్తుతి అంటే ఏంది? పొగడ్డము అని చెప్పేసి అర్థం. ద్రిరేఖ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3 అవుతుంది. ఇది త్రిరేఖ అవుతుంది. అనగానే మనకి 2 అన్న గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 3 అన్నాడు అంటే
అది 3 యాక్చువల్గా. దాన్ని మనం పద్యాలలో తీసుకున్నప్పుడు ఆ విధంగా 3గా మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకి 3 వస్తాయండి. 3 అంటే మూడు రేఖలు అనేటటువంటి ఏర్పడ్డాయి అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ విధంగా పాఠ్యాంశం మధ్యలో నుంచి కూడా మనకు అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్ పెట్టి చదువుకోవాలండి. ఇది చెరువు లెసన్. ఇది స్వాగతం అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటిది, గుర్తుపెట్టుకోండి. స్వాగతం అంటే ఎవరికి వాళ్ళు తమకు సంబంధించినటువంటి విషయాల్లో తాము అనుకోవడము, ఎటు వాళ్ళకి తెలిసి చెప్పడాన్ని మనము స్వాగతంగా చెప్పుకుంటాం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. అంటే మన గురించి మనం చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష కథనం అని చెప్పి చెప్తూ ఉంటాం. కథనాలు 3 రకాలు ఉంటాయి. దాంట్లో ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అని చెప్పి ఇది ముఖ్యంగా స్వాగతం అనేటటువంటిది లేదా ఆత్మకథ అనేటటువంటిది ఉత్తమ పురుష కథనానికి చెందినటువంటిదిగా మనము చెప్పుకోవచ్చు. పాఠ్యాంశంలోకి వెళ్తే మనకు ఇక్కడ అంగలు అంటే అడుగులు అని అర్థం అన్నమాట. అదేవిధంగా కల్పతరువు అంటే కల్ప వృక్షం అని అర్థం. అడిగినవన్నీ కూడా ఇచ్చినటువంటి వృక్షాన్ని మనము కల్పతరువు లేదా కల్పవృక్షంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆధారం, దీనికి వికృతి పదం ఆదెరువు. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఆబాల వృద్ధులను ఇచ్చాడు. యాక్చువల్గా ఆబాల గోపాలం అంటాం. ఇక్కడ ఆబాల వృద్ధులు అంటే చిన్న నుంచి పెద్దవారికి అని చెప్పేసి అర్థంలో మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత నాకు ముగ్గు పోయాలి అంటే స్టార్ట్ చేయాలి, శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి అర్థం అన్నమాట. తర్వాత నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు. ఇది సామెత అండి, ఇది గుర్తుపెట్టుకోండి. సామెత ఇది. ఇలా కూడా అడుగుతున్నాడు. కింది వాటిలో సామెతను గుర్తించండి అని అడుగుతున్నాడు. జాతీయాలు ఇస్తున్నాడు, సామెతలు ఇస్తున్నాడు దాంట్లో, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత శ్రీరామ రక్ష అనేది జాతీయం అండి. అంటే రక్షించడం, రక్షణగా ఉండడము అని చెప్పేసి. నేనుంటే వండిన కుండున్నట్లే, ఇది కూడా జాతీయం అండి. మనకి అన్నీ ఉండడాన్ని, నిండుగా ఉండడాన్ని వండిన కుండున్నట్లేగా మనము చెప్తూ ఉంటాం. అదేవిధంగా తర్వాత చూస్తే పరోపకారమిదం శరీరం అనేటువంటి సూక్తి ఉంది. ఇక్కడ దాన్ని గమనించాలి. ఆ తర్వాత ఆయుర్వేదులకు ఎరుక అంటే తెలుసు అనే అర్థంలో మనం ఉపయోగిస్తాం. ఇక్కడ బతుకమ్మని ఏ పూలతో చేస్తారు? తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోని వీటిని చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరం అవుతుంది. తర్వాత కట్టమైసమ్మ, అలుగు దగ్గర అంటే చెరువు దగ్గర చేసేటువంటి పూజని కట్టమైసమ్మ పూజగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చేసేటటువంటి పండుగని విరాట పర్వం, వానలు పడకపోతే చేసేటటువంటి పండుగ, కట్ట మీద చేసేటువంటి పండుగ విరాట పర్వంగా మనము చెప్పుకుంటాం. ఆ తర్వాత బేష్ అనిపించుకున్నారు అంటే గొప్ప అనిపించుకున్నారు. ముబ్బడి చేస్తారు అంటే మనసుని ఆగం చేసేస్తారు అని చెప్పేసి అర్థం కింద వాడుతూ ఉంటాం. ఇబ్బంది చేసేస్తూ ఉంటారు అని చెప్పేసి. తర్వాత బోకె పెంకలు అంటే మనకి ఇంటి పైకప్పులు ఉండేవి కదా, పెంకుటిల్లి ఉంటాయి కదా, వాటిని బోకె పెంకలుగా చెప్తూ ఉంటాం. తర్వాత అతి సర్వర్త వర్జేత్, అతి ఎప్పుడు పనికి రాదు అనేటువంటిది. చెవినిల్లు కట్టుకొని, ఇది జాతీయం అండి. చెవినిల్లు కట్టుకొని అంటే చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉండడం. అలుగు పారినప్పుడు అంటే ఆ అలుగు దుంకేదనంటే ఒక అడ్డుగా ఉంటుంది అనమాట. అలుగు పారి ముందుకెళ్తాయి అన్నమాట వాటర్. ఆ అలుగు మీద ఆడుకుంటూ ఉంటారు, అది కొద్దిగా జారుతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత రామసక్కని అంటే చక్కగా ఉండడము అని చెప్పేసి అర్థం. ఆ తర్వాత తామర పువ్వులు, సిగ అంటే నెత్తిలో జడలో పెట్టుకున్నట్లు అని చెప్పేసి అర్థం అన్నమాట. తర్వాత విశేషమైనటువంటి అభివృద్ధిని తామర తంపరగా చెప్తారు. తామర తంపర అనేటటువంటి జాతీయము. ఆ జాతీయాన్ని ఎక్కువగా అభివృద్ధి అంటే ఒక దగ్గర తామరలు అయ్యాయి అనుకోండి, అవి చాలా ఎక్కువగా అవుతాయి ఒకటేసారి, మొత్తం చెరువు అంతా కూడా నిండిపోయే విధంగా అవుతాయి అన్నమాట. అందుకే వాటిని అట్లా ఉపయోగిస్తూ ఉంటాం. నీటి కొలది తామర, ఇది సామెత. నీటి కొలది అంటే ఎన్ని నీళ్ళు ఉంటే అని తామరలు అవుతాయి, నీళ్ళు లేనప్పుడు తామరలు కాలేవు కదా, అక్కడ ఇట్లా ఉపయోగిస్తామన్నమాట. తర్వాత
ఇక్కడ ఒక పద్యం కూడా ఇచ్చాడు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురది, ఎట్లా అంటే వచ్చేవాళ్ళు ఎట్లనా, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. చెరువు నిండితే ఏమవుతుంది, మంచిగా నీళ్ళు నిండితే ఏమవుతుంది, కప్పలు 10,000 వస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి బద్దెన. సహనం కావాలన్న గుట్టును నా గట్టున మీరు నేర్చుకోవాలి. గుట్టు అంటే రహస్యాన్ని నా గట్టున మీరుండి నేర్చుకోవాలి. ఎంతోమంది చేపలు పట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అన్నమాట. అసలు రంగు బయటపడిందని చెప్పే సందర్భంలో కప్పలు చేపలు బయటపడ్డాయి అన్నదాన్ని అన్న పదబంధాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఇది కూడా జాతీయం అండి. చెరులో బర్లను తోలి కొమ్ములను బేరం పెట్టినట్లు గుండె చెరువైంది, గాలం వేయడం, గండి కొట్టడం, ఇవన్నీ కూడా జాతీయాలు. గుండె చెరువైందంటే ఎక్కువగా బాధపడడం, చెరులో బర్లను తోమి కొమ్ములకు బేరం పెట్టినట్లు మోసం చేసేటటువంటి తత్వం, గాలం వేయడం. ఈ గాలం వేయడం అంటే ఎవరినో ఒకరిని లోపరుచుకోవడము, గండి కొట్టడము, ఇవన్నీ కూడా ఈ చెరువు నుంచే ఉద్భవించినటువంటివి. కలిసి ఉంటే కలదు సుఖం, ఇది సామెత. పల్లె, ఊరు, అదేవిధంగా పట్నం, నగరం. వచ్చిన వారికి ఆనందం, ఇచ్చిన వారికి ఆదాయం, ఉభయతారకంగా అంటే ఇద్దరికి కూడా నచ్చే విధంగా, ఇద్దరికి కూడా లాభంగా ఉండే విధంగా. చిత్తుబొత్తయింది అంటే చిత్తుబొత్తు అని చెప్పేసి అంటాం. రూపాయి కాయిన్కి హెడ్స్ టేల్స్ అని అంటాం కదా, వాటిని చిత్తుబొత్తుగా చెప్తూ ఉంటాం. అంటే అటు ఇటు అయిపోయింది అనమాట. ఒకప్పుడు ఎంతో మంచిగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని చెప్పడానికి చిత్తుబొత్తు అయింది అని వాడతాం. నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అంటే ఓర్చుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేనటువంటి తనం. శానాతనం అంటే హుషారుతనం చేయటం. అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని, ఇది సామెత అండి. అదేవిధంగా గంగాలమంతా ఉండేదాన్ని తాంబాలమంతా అయినా, చిన్నగా అయిపోయినా అని చెప్పేసి చెప్తున్నాను. ఇది జాతీయం అండి. ఈ విధంగా మనకి జాతీయాలు మీనింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటిలో నుంచి మనము నేర్చుకోవాలి. విలవిలలాడిపోతున్నా, తట్టుకోలేకపోతున్నా, నానాటికి తీసికట్టు నాగంబొట్లు, ఇది కూడా మనకి జాతీయంగా ఉపయోగిస్తాం. తర్వాత అల్లం తిన్న కాకోలే. కాకి అల్లం తింటేది మొత్తుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కువగా మొత్తుకోవడాన్ని మనం ఇక్కడ అల్లం తిన్న కాకిగా చెప్తూ ఉన్నాం. నాగరికత వెర్రితలలు వేయకూడదు. అంటే నాగరికత అనేది పిచ్చి పిచ్చి తప్పులు చేయకూడదు. నాపై కన్నెర్ర చేస్తారు ఎందుకు, కోప్పడతారు ఎందుకు, చేసే లోపాలు చెప్తే కోపాలు, సామెత అండి ఇది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ఇది కూడా సామెత. చెరువును పొమ్మనడం అంటే కర్రును రమ్మడమే, ఇది కూడా సామెత అండి. మౌన సాక్షిని, ఇది జాతీయం. అదేవిధంగా మనకి కాకతీయులు నిర్మించినటువంటి చెరువులు రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువు ఇప్పటికీ కూడా ఇది చెక్కు చెదరలేదు. మంతని అనే ప్లేస్లో శిల సముద్రం అనే చెరువు ఉన్నది. వనపర్తి రాజులు 7 సముద్రాలు 7 సముద్రాలు అని చెప్పి పేర్లు పెట్టుకున్నారు చెరువులకి. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచేటటువంటి సాంప్రదాయం తెలంగాణలో ఒకప్పుడు ఉండేది. సోయి రావాలి అంటే మీకు బుద్ధి రావాలి అని చెప్పేసి గదువ బట్టి, గదువ అంటే దవడ అని చెప్పేసి అర్థం కింద మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి ఇక్కడ జాతీయము సామెత. యాక్చువల్గా ఇక్కడ మిషన్ కాకతీయ అనేటువంటిది మెన్షన్ చేశాడు. పూర్వ వైభవం తీసుకొచ్చిన పని మిషన్ కాకతీయ, చెరువులని పునరుద్ధరించేటువంటి పని తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి పని. జాతీయము సామెత అంటే ఏంటనేది ఇచ్చాడు. భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేషార్థాన్ని ఇస్తే దాన్ని జాతీయంగా చెప్తాం. సామెత నుండి సామెత పుట్టింది అంటే అనుభవం వల్ల, అంటే వాడుతూ అనుభవం వల్ల సామెత అనేది పుట్టింది అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశానికి వెళ్తే చీమల వాళ్ళు రాసినటువంటిది పొట్లపల్లి రామారావు గారు. ఈ పాఠ్యభాగంలో ఇది
ఇది గేయకైతకి సంబంధించినటువంటి పాఠ్యాంశం. గేయం అంటే గానం చేయడానికి వీలుగా ఉండేటువంటిది. ఈ కవితను పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలో నుంచి ఇది తీసుకోబడింది. ఇది మొన్న వచ్చినటువంటి డిఎస్సిలో కూడా అడిగాడండి. ఏమని అడిగాడంటే 4 ఈయన రచనలు ఇచ్చాడు. ఈయన రచనలు ఇచ్చి దీంట్లోనే ఆయన కవితా సంపుటిని అడిగాడు, కథల సంపుటిని అడిగాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కవితా సంపుట, కథా సంపుట లేదా కథా సంకలనమా అనేటువంటిది మనము గుర్తుంచుకోవాల్సింది. పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేటివి ఈయన యొక్క కవితా సంపుటాలు. మహత్కాంక్ష, జీవితం అనేటువంటిది ఖండికలు. పగ అంటే 3 రచనలు చేశాడు. జైలు అనేటువంటి కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. జైలు అనేటువంటిది ఈయన యొక్క కథల సంపుటి. ఇవన్నీ రచనలు ఆయనే ఇస్తాడండి. ఆయనే ఇచ్చి దీంట్లో కథల సంపుటి కానీ కవితల సంపుటి కానీ అడుగుతాడు. ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలిలో జరిగింది. ఈయన యొక్క కాలం 1917 నుంచి 2001 వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకుందాం. తర్వాత విలక్షణమైన అంటే ఏమంటాం మనం, వైవిధ్యమైనటువంటివి అని చెప్పేసి అర్థం. నిశితంగా అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని. తర్వాత మనం గేయంలోకి వెళ్తే సీమ, ఇక్కడ సీమ అంటే ప్రాంతము అని చెప్పేసి అర్థం కింద ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా మీరేగెదరా, మీరు ప్లస్ ఏగెదరు అన్న మీనింగ్ సంధి విడదీస్తుంది. ఇక్కడ బారు గట్టి, బారు అంటే వరుస, సమూహము అంటే గుంపు, ఇక్కడ కయ్యానిక అంటే గొడవక, బియ్యానిక అంటే బంధుత్వం ఏర్పరచుకోవడానిక అని చెప్పేసి అర్థం. అదేవిధంగా ఇక్కడ ఓర్మితో అంటే ఓపికతో, ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించేటటువంటి వాళ్ళు, తెలుసుకునేటటువంటి వాళ్ళు అని చెప్పేసి అర్థం కింద మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, నేత అంటే నాయకుడు, పోకడ అంటే తీరు, ఏ విధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రాలుమాలి అంటే సోమరితనం అన్న అర్థంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ తర్వాత మడిమాన్యము అంటే పంట భూమి, పంట పండించేటువంటి భూమి. కల్లముకొక బింజ, కల్లము అంటే ధాన్యం కుప్పల్ని కొట్టే చోటు ఉంటుంది కదా, దాన్ని మనము కల్లముగా చెప్తాం. కొల్లలు అంటే ఎక్కువ అని అర్థం. తర్వాత కడుదుర్గము అంటే వెళ్ళరానటువంటి ప్రదేశము. బ్రతుకు బాట అంటే దారి. తర్వాత వచ్చేసి వివేకము అంటే తెలివి. లేములు అంటే దారిద్ర్యం అంటే లేనితనము అని అర్థం అనమాట. విద్య ప్రకృతి వ్యక్తులు అడుగుతాడు. తుదకు అంటే చివరికి. కోటికే అంటే తిండికే. ఆ తర్వాత గనులు గొప్పవారు. ఇది పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివి. ఆ తర్వాత మనకి బాలనాగమ్మ పాఠ్యాంశం ఉంది. బాలనాగ పాఠ్యాంశంలో మనకి ఏవైతే అవసరమైనటువంటి ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అవి చూద్దాము సార్ మనం. తర్వాత ఇక్కడ గాంధీజీ తన చిన్నప్పటి జ్ఞాపకాలను ఇలా చెప్పుకున్నాడని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో అతను బాగా చదివేవాడని చెప్పేసి, అండ్ ఆయన వ్యాయామం వీటిని వాళ్ళ తండ్రి కోసం వదిలేసుకున్నాడని చెప్పేసి, అండ్ ముఖ్యంగా రాత అనేటటువంటిది అంత ఉపయోగం కాదు అని చెప్పేసి రాతని ఎక్కువగా దస్తుల్ని ఎక్కువగా పట్టించుకోలేదని, తర్వాత మార్చుకోలేకపోయాడని చెప్పి బాధపడ్డాడని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన నుండి ఇది తీసుకోబడింది. గాంధీ గారి ఆత్మకథ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. అది సత్యశోధనగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత బాలనాగమ్మ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశం మనకి జానపద కథల నుంచి తీసుకోబడింది. ఈ ఎక్కువగా ప్రజాదరణ పొందినటువంటి కథల్లో బాలనాగమ్మ కథ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆబాలగోపాలం అంటే చిన్న నుంచి పెద్దవాళ్ళకి అందరూ కూడా ఈ కథల్ని ఆస్వాదిస్తారు. ఇది ఒక అద్భుతమైనటువంటి కథతో ఉంటాయి. ఈ జానపద కథలు అంటే మాయలు మంత్రాలు ఇటువంటి వాటితో ఉంటాయి అన్నమాట. దీంట్లో చూసుకుంటే మానవాతీత శక్తులు, తంత్రాలు, సాహత కథలు అనేటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. చెవి కోసుకుంటారు అంటే ఎక్కువగా ఇష్టపడి వింటారు అని చెప్పి చెప్పుకోవచ్చు. బాలవద్ది రాజు
తన తల్లిదండ్రులు అయినటువంటి బాలనాగమ్మ, కార్యవద్దిరాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపాడడం కోసం చేసినటువంటి పనే బాలనాగమ్మ కథలో మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ 300 ఆమడల దూరం, ఆమడ అంటే 8 మైళ్ళు, ఎన్ని మైళ్ళు 8 మైళ్ళ దూరం చక్రపట్నం అనే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో నవాబ్ భోజరాజు భార్య పేరు లక్ష్మీదేవమ్మ. ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. ఇక్కడ జటంగముని పర్వతం పైన ముని చెప్పినట్లు 4 మర్రి చెట్ల నడుమ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఈమెకి పనులు దొరుకుతాయని చెప్పేసి అన్నాడు. 12 తలల నాగేంద్రుడు. ఎన్ని తలల నాగేంద్రుడు అడిగే ఛాన్స్ ఉంది. 12 తలల నాగేంద్రుడుగా మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆరగించింది. ఇక్కడ ఆరగించింది అంటే తిన్నది అని అర్థం అన్నమాట. ఈమెకి 7 మంది బిడ్డలు పుడతారు. ఆ 7 మందికి ఒకరి పేరు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ. చివరి ఆమె బాలనాగమ్మగా మనము చెప్పుకుంటాం. కడుపులో పెట్టుకొని కాపాడుకో అంటే జాగ్రత్తగా చూసుకో. మారు మనువు అంటే ఇంకొక పెళ్ళి చేసుకోకు, ఆగమైపోతుంది, ఆగమాగంగా అయిపోతారు అని చెప్పేసి. రాచరికం అంటే రాజుగా ఉండేటటువంటిది. తర్వాత ఏం చేస్తారు, మంత్రులందరూ కలిసి మాణిక్యాల దేవి అనేటటువంటి ఆమెతోని మళ్ళీ పెళ్లి చేస్తారనమాట. అట్లా ఢిల్లీ పాదుషా అంటే రాజు, ఢిల్లీ రాజు. జమాబందీ అంటే భూమి శిస్తు సంబంధించినటువంటి లెక్కల్ని జమాబందీ అంటామన్నమాట. తాకీద్ వచ్చింది అంటే ఆజ్ఞాపత్రం వచ్చింది అంటే రావాలి అని చెప్పి ఆర్డర్ వచ్చిందనమాట. చిలుక పలుకులు అంటే మంచిగా మాట్లాడడం. కన్నామ కష్టాలు అంటే చెప్పుకోలేనటువంటి కష్టాలని పెట్టింది అని చెప్పేసి. మరుగుమందు అంటే అవతల వ్యక్తి మనం చెప్పినట్టు వినేటటువంటి దాన్ని మరుగుమందు పెడితే మారుతారని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఇక్కడ పానుగంటి రాజు వద్దిరాజు అంటే వీళ్ళ మామ. అరుసుకున్నాడు అంటే తెలుసుకున్నాడు అని చెప్పేసి అర్థంగా కింద వాడుతూ ఉంటాం. ఈయనకున్నటువంటి కొడుకులతో వివాహం చేస్తాడు. సూర్యవద్దిరాజుకు సూర్యనాగమ్మ, చంద్రవద్దిరాజుకు చంద్రనాగమ్మ, శరభవద్దిరాజుకు ఉత్తర కన్య, పాపవద్దిరాజుకు దక్షిణ కన్య, కామవద్దిరాజుకు పడగాల సంగమ్మ, రామవద్దిరాజుకు మునికన్య, కార్యవద్దిరాజుకు బాలనాగమ్మ. వీళ్ళందరికీ కూడా వివాహం అనేటటువంటిది జరిపిస్తాడు. కక్షగట్టి, ద్వేషంగా, పన్నులు. ఈ పన్నుకి మనము రికమని కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇంకో అర్థంలో. కాలం చేసిండు అంటే చనిపోయిండు. తర్వాత జరూర్ అంటే తప్పకుండా రావాల్సినటువంటి పనిని జరూర్గా చెప్తూ ఉంటాం. గాండ్ల సంగమ్మ అనే ఆమెతోని వివాహం చేసుకొని పక్కీరు ఉంటాడనమాట. అంజనం వేయడం అంటే మామూలుగా అంజనం అంటే కాటుకం. అంజనం వేయడం అంటే ఎక్కడో ఉన్నటువంటి వస్తువుల్ని కానీ మనుషుల్ని కానీ ఇక్కడనే చూపించడం. అపురూపంగా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవడం. జంగమదేవర వేషం. జంగమదేవుడు అంటే అడుక్కోవడానికి వస్తూ ఉంటారు కదా జంగములు అని చెప్పి వాళ్ళలాగా అన్నమాట. ఈమె నల్ల కుక్కగా చేసి తీసుకొని పోతాడు. దండు అంటే సైన్యం. గడియ అంటే 27 నిమిషాల కాలం అని చెప్పేసి అర్థంగా మనం వాడుతూ ఉంటాం. ఈడు అంటే వయస్సు. 600 ఇది జాతీయం అండి అంటే ఏది ఏమైనప్పటికీ కూడా సాధిస్తామని చెప్పుకోవడం. కర్కోటకుడు అంటే కఠినమైనటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ ప్రాణం ఎక్కడుందంటే చిలుక కంఠంలో అతని ప్రాణం ఉంటుంది. 2 గండబేరుండ పక్షులు అంటే 2 తలలు కలిగినటువంటి పక్షి. ఈ పక్షి ఏనుగును కూడా తన్నుకొని ఎత్తుకొని పోయేంత శక్తి కలిగినటువంటిది అని అర్థం అనమాట. నీ కథ ప్రకృతి వికృతిలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ విధంగా బాలనాగమ్మ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ఆ తర్వాత
ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో ఏ టైంలో ఎక్కడి నుంచి అడుగుతాడు అనేటటువంటిది మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మనం వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న అడిగినటువంటి అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్కడో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పనిలో నుంచి తీసుకొచ్చి అడగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క లైన్ కూడా మనము నేర్చుకోవాల్సిందే. మనం జాబ్ కొట్టాలన్న తపన ఉంది అంటే ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క లైను, కింద చివరి లైన్ కూడా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చదవాలి, గుర్తుపెట్టుకోండి. పల్లెటూరి పిల్లగాడ రాసినటువంటిది సుద్దాల హనుమంతు గారు. అర్ధాకలి అంటే సగం ఆకలితో ఉండడం. బాలకార్మిక వ్యవస్థ అంటే చిన్నపిల్లలు పనిచేయడం అనేటటువంటి దాన్ని బాలకార్మిక వ్యవస్థగా మనము చెప్పుకుంటాం. ఈ పాట అనేటటువంటి ప్రక్రియ చెందినటువంటిది. దీంట్లో పల్లవి, కొన్ని చరణాలు అనేటటువంటి లయాత్మకంగా అంటే మ్యూజిక్కి తగ్గట్టుగా అనువుగా పాడుకుంటూ ఉంటాం. సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి ఈ పాట పల్లెటూరి పిల్లగాడు అనేటువంటి శత జయంతి సందర్భంగా దీన్ని ప్రచురించారు. పల్లెటూరి పిల్లగాడు అనే పాటల సంకలనంలో నుంచి ఇది తీసుకోబడినటువంటి పాట. ఈయన కవి పరిచయం చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగు గ్రామంలో జన్మించినటువంటి సుద్దాల హనుమంతు 2వ ఫారం వరకు చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాదిగా అంటే నిజాన్ని మాత్రమే ప్రూవ్ చేసేదని మాత్రమే నమ్మేటటువంటి వాడు వ్యక్తి అనమాట. వ్యవసాయ శాఖలో గుమాస్తాగా పనిచేశాడు. ఆ ఉద్యోగాలు రాజీనామా చేశాడు. అనేక చైతన్య గీతలు, బుర్రకథ, గొల్లసుద్దులు, పిట్టల దొర, యక్షగానం అనేటువంటి కళారూపాలతో ప్రజల్ని చైతన్యపరిచాడు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాటల ద్వారా అందరినీ ఉత్తేజపరిచిన వ్యక్తులలో సుద్దాల హనుమంతు గారు కూడా ఒక్కరిగా మనము చెప్పుకోవచ్చు. 6/6/1910 నుంచి 10/10/1982 వరకు ఈయన యొక్క కాలం. యజమానుల వేధింపులు, కష్టాలు. ఈడు అంటే వయస్సు, ఈడు అంటే అదే వయస్సు అని చెప్పేసి అర్థం కింద వాడుతూ ఉంటాం. ఇక్కడ కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానం లేదా కొలువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. చింపుల అంగి అంటే చొక్కా. మనం కొప్పెర అంటే నెత్తిపైన కప్పుకునేటటువంటి దాన్ని కొప్పెర అంటాం మనం. చిల్లులు అంటే రంధ్రాలు అని చెప్పేసి అర్థం. తాటి జగ్గలు, తాటి మట్టలు అని చెప్పేసి ఉంటాయి. వాటితో మనం కొంతమంది పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుల్లాగా ఉపయోగించేటటువంటి వాళ్ళు అనమాట వాటిని. కాలి జోడు అంటే జత. బాట అంటే దారి. అదేవిధంగా దొడ్డి అంటే పశువుల కొట్టం ఉంటుంది కదా, దాన్ని మనకు దొడ్డిగా చెప్తా ఉంటాం అన్నమాట. ఆ దొడ్డికి దొరవైపోయి అంటే ఆ దొడ్డికి నువ్వే హీరో అయిపోయినావా అని చెప్పేసి. గొడ్లు అంటే పశువులు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఎవ్వరు ఏమన్నారు. పెందలాడ అంటే పొద్దున్నే. సర్దికోడు, రాత్రి అన్నాన్ని మనం సర్దికోడుగా చెప్తూ ఉంటాం. అడలుచున్నావా అంటే ఏడుస్తున్నావా అని అర్థం. ఆకుతేళ్ళు అంటే ఆకు పురుగులు ఉంటాయి కదా, వాటిని ఆకుతేలుగా చెప్తూ ఉంటాం అన్నమాట. పాలికాపు అంటే పంట కాపరి అని అర్థం. కుంచం అంటే 4 మానికలు అంటే 4 సోలలు. ఒక మానికకు 4 సోలలు. 7.5 కిలోలు. మొత్తం కొంచెంకి 7.5 కిలోల వరకు సుమారుగా చెప్తూ ఉంటామండి. దీన్ని మనం 7.5 కిలోలుగా చెప్పుకుంటాం. వరిపిడి అంటే వరి పొట్టు. కల్తీ గాసం అంటే కల్తీ వడ్లు అంటే సరిగ్గా లేనటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని. సేరు అంటే 250 గ్రాములు, 24 తులాలుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. దుఃఖం, బాధ. ఈ విధంగా పల్లెటూరు పిల్లగాడలో అని చెప్పుకున్నటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ అర్థాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత కాపాడుకుందాం అనేటువంటి పాఠ్యాంశం మనకి సంభాషణకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఇది.
ప్రకృతిని కాపాడుకోవడం అనేటువంటి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం సంభాషణ అనేటటువంటి ప్రక్రియలో ఉంటుంది. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపును మనం సంభాషణగా చెప్తూ ఉంటాం. సంభాషణలు మన కళ్ళ ముందు మాట్లాడినట్టుగా మనకు ఉంటాయి అన్నమాట. అశ్రద్ధ అంటే శ్రద్ధ చూపించకపోవడం. అవస్థలు అంటే ఇబ్బందులు పడడం. జల్దీ తొందరగా. ఉరుకుతున్నది అంటే పరిగెత్తడం. జాగా అంటే స్థలం. దోస్తు స్నేహితుడు మిత్రుడు. దాఖలాలు అంటే ఆనవాళ్ళు లేదా గుర్తులుగా చెప్పుకుంటూ ఉంటాం. కబ్జా దౌర్జన్యంగా ఆక్రమించడానికి కబ్జాగా చెప్తూ ఉంటాం. కష్టకాలం వచ్చింది అంటే ఇబ్బందులు పడే సమయం వచ్చింది అని చెప్పేసి. కర్మాగారాలు అంటే పరిశ్రమలు. సంబురం సంతోషం మజా అన్న కూడా అదే మీనింగ్లో ఉంటుందండి. పోరగాన్లు అంటే పిల్లలు. సోయి అంటే బుద్ధి ఆలోచనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సెగలు అంటే ఎక్కువగా బగబగల్ని సెగలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మనకు వచ్చేసి 6వ తరగతి ఉపవాచకంలో సోమనాద్రి లెసన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఉపవాచకంలో నుంచి కూడా మనకి ప్రశ్నలు వస్తున్నాయి. సమ్మక్క సారక్క గురించి కావచ్చు, సోమనాద్రి గురించి కావచ్చు, ప్రశ్న అనేటివి మనకి ఎక్కువగా వచ్చాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉపవాచకం గురించి కూడా మనం రాయాలి. సోమనాద్రి అనేటువంటి వ్యక్తి ఏ సంస్థానపు రాజు? గద్వాల సంస్థానపు రాజుగా మనం చెప్పుకోవచ్చు. ఈయననే పెద్ద సోమ భూపాలుడు అని చెప్పి కూడా ఈయనకు నామం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాం. 1750వ ప్రాంతం వాడు. ఈయన భార్య లింగమ్మ. అదేవిధంగా ఈ గద్వాల సంస్థలోని కాదానం పెద్దన్న అనేటటువంటి మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు కూడా రచించారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సోమనాద్రి పూడూరును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అదేవిధంగా ఇతనికి విలన్ అంటే శత్రువు ఎవరైతే ఉన్నారో ఆయన సయ్యద్ దావుద్ మియా అనేటువంటి శత్రువు ఉన్నాడు ఒక ఆయన. ఈయన నాసిరుద్దౌలా నిజాంకి నవాబు అయినటువంటి నాసిరుద్దౌలాకి ఆప్తుడిన అంటే దగ్గర వాడనమాట. అరగిద్ద అనేటటువంటి దగ్గర యుద్ధం జరగడానికి రెడీగా ఉండేవాళ్ళు అనమాట, యుద్ధం చేయడానికి. ఈయన ఓడిపోయినందుకు సయ్యద్ దావుద్ మియా ఓడిపోయినందుకు గుర్తుగా నగారా, పచ్చ జెండా, ఏనుగులని సోమనాద్రికి ఇచ్చి తలదించుకొని మళ్ళీ రివర్స్న అయిన ప్రాంతానికి ఈయన వెళ్ళిపోయాడు అనమాట. నిడదూరు ఇప్పుడు నిజాం సైన్యం కూడా వస్తుంది అనమాట. ఉత్తరం తీరంలో కల్లుకోట గ్రామంలో సోమనాద్రి సైన్యం ఉంటే నిడదూరులో మనకి నిజాం సైన్యం అనేటటువంటిది ఉంది. సైసు అంటే ఒక అతను గుర్రం దొంగిలించడానికి రెడీగా అయినటువంటి వ్యక్తి పేరు సైసు. బొచ్చన్నగల్లిపని అనే గ్రామం నుంచి హనుమప్ప నాయుడు అనేటువంటి బోయ సర్దారు గుర్రాన్ని రివర్స్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తాడనమాట. క్రయధనం అంటే అమ్మేటప్పుడు ఇచ్చేటప్పుడు తీసుకునేటటువంటి ధనం ఉంటుంది కదా, దాన్ని క్రయధనం అంటాం అనమాట. పాగా అంటే అశ్వశాల. గుత్తి రాయచూరు నవాబులు యుద్ధ విముఖులయ్యారు. అంటే ఇక మాతో యుద్ధం చేసుడు కాదని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. తర్వాత ఎల్లమ్మ ఫిరంగిని రాయచూరు నవాబు ఆధీనంలో ఉన్నటువంటి రామలక్ష్మణ్ అనే పేర్లు గల 2 ఫిరంగులని సోమనాద్రి ఓడిపోయినందుకు రివర్స్గా తీసేసుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. ఈ కథ సురవరం ప్రతాపరెడ్డి హైందవ ధర్మవీరులు అనే గ్రంథం నుంచి ఈ కథ తీసుకోవడం, దాని ఆధారంగా చేసుకొని ఈ కథని రాయడం అనేటం జరిగింది. ఇటువంటివి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. లాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా అడుగుతూ ఉన్నారు చూసుకోండి. హైందవ ధర్మవీరులు అనేటువంటి గ్రంథం నుంచి.
నెక్స్ట్ మన జాతర చిన్న జాతర సమ్మక్క సారక్కల మేడారం జాతర. జాతర పదానికి సంస్కృత పదం యాత్ర. భారతదేశంలోనే అతిపెద్దగా జరిగే పేరు పొందిన జాతర, భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన జాతర మేడారం గిరిజన జాతర. ఇది ఎక్కడ జరుగుతుంది? జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతుంది. చిలకల గుట్ట ఉంటుంది. ఈ చిలకల గుట్ట నుంచి దేవత అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు దేవత అనేటటువంటిది పైనకెళ్ళి కిందికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఇది కావడానికి కారణం ఏంటి? పూర్వపు కరీంనగర్ జిల్లాలో పోలవాస ప్రాంతాన్ని మేడరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. మేడరాజుకి పెళ్ళి కాలేదు, పెళ్ళి అయ్యింది బట్ పిల్లలు లేరు. ఒక అడవిలో పిల్ల దొరికితే ఆమె పెంచుకొని ఆమెకు సమ్మక్క అని చెప్పి పేరు చేశాడు అనమాట. గూడానికి తలలో నాలుకైంది అంటే అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఈమెనే అయిందనమాట. మేడరాజు మేనల్లుడు పడిగిద్దరాజు. ఈయన కాకతీయులకు సామంతరాజుగా ఉండేటటువంటి వాడు. పడిగిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. వీరికి నాగులమ్మ సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. జంపన్న అనేటువంటి కొడుకు కూడా పుట్టడం జరిగింది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఆ సమయంలో ప్రతాపరుద్రుడు పరిపాలించేటటువంటి వాడు. మేడరాజు ఓడిపోవడం వల్ల పడిగిద్దరాజు దగ్గరికి వెళ్ళి అజ్ఞాతంగా అంటే ఎవ్వరికి తెలియకుండా కాలం గడుపుతున్నాడు. కప్పం అంటే పన్ను కట్టడం. అతని మంత్రి యోగంధరాయనుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుంది. ఈ సమ్మక్కతో పాటు కోడాయి గోవిందరాజు కూతుర్లు నాగులమ్మ సారలమ్మ కొడుకు జంపన్న కూడా పోరాటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. జంపన్న వీరోచితంగా పోరాడుతూ సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తారు. ఏ వాగులో దూకాడు? సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగుగా పిలుస్తారనమాట. ఈశాన్య దిక్కున్న చిలకల గుట్ట మీదకి పోయింది సమ్మక్క. పోయి అక్కడ పోయిన తర్వాత అక్కడ నుంచి ఏమీ కనవలేదు. ఒక నెమలినార చెట్టు, దాని కింద ఒక పుట్ట మీద ఒక కుంకుమ భరిణ. ఈ కుంకుమ భరిణకేనండి పూజ చేసేది ఇప్పుడు మొత్తం కూడా. ఆ భరణలో పసుపు కుంకుమ చెట్ల మూలికలు కనిపించాయి. ఇక అప్పటి నుంచి సమ్మక్క దేవతామూర్తిగా ఉద్భవించిందని చెప్పి అందరూ కూడా అనుకునేటటువంటి వాళ్ళు. రాజుకి ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో ఉన్నటువంటి దేవత అని చెప్పాడు. అప్పటి నుంచి రాజు అక్కడ జాతర జరిగించడం అనేటువంటి చేసేవాడు. ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే గిరిజన పురోహితులు మాత్రమే ఇక్కడ ఉంటారు. మామూలుగా మన బ్రాహ్మణులు ఇక్కడ పూజ చేయరన్నట్టు. గిరిజన పురోహితులు మాత్రమే ఇక్కడ ఉంటారు. ఈ జాతరలకు ముందు రోజు ఒక కోయ యువకుడు చిలకలగుట్ట మీదకి పోయి పసుపు కుంకుమ అనే భరణం కిందికి తీసుకొచ్చి ఎక్కడైతే సమ్మక్క గాయపడిందో దాని తల్లి గద్దె అని, సారలమ్మ ఎక్కడైతే వీరమరణం పొందిందో దాన్ని పిల్ల గద్దె. ఈ క్వశ్చన్ అడిగాడండి. సమ్మక్క గాయపడిన చోటుని తల్లి గద్దె అని, సారలమ్మ గాయపడినటువంటి చోటుని పిల్ల గద్దె అని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ తతంగాన్ని మనం దేవతలను ఆహ్వానించడము అని చెప్పి చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ జాతరలో బెల్లాన్ని బంగారంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా తల వెంట్రుకలు ఇవ్వడం కానీ, వెదురు తొట్టె కట్టడం కానీ, కోడలను కట్టేయడం కానీ ఇటువంటివన్నీ కూడా మొక్కులుగా చెల్లిస్తూ ఉంటారు. ఏది ఇంపార్టెంట్ చూడండి, 1940 నుండి ఈ జాతర ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరంలో ప్రభుత్వం అధికారికంగా ఈ పండుగ నిర్వహిస్తూ ఉంది. అత్యంత పెద్ద పండుగ, గిరిజన పండుగ. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద పండుగగా మనము సమ్మక్క సారక్క పండుగని చెప్తూ ఉంటాం. ఎలుకపల్లిలో ఇక్కడ కుటీరంలో బ్రహ్మయ్య ఉంటాడు, అతను భార్య ఉంటారని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలా పిల్లలు లేని కారణంగా ఒక ఎలుకను తీసుకొని ఆ ఎలుకకి మంత్రశక్తితో ఒక మానవ రూపాన్ని ఇస్తారు. ఆమె పేరు మూషిక బాల అని పెట్టుకున్న తర్వాత ఆమెను పెద్ద చేసిన తర్వాత కూడా ఆమె సేమ్ అవే ఎలుక బుద్ధులు ఏవైతే ఉంటాయో ఆ బుద్ధులతోనే ఆమె ఉండడం జరుగుతుంది. ఈ చివరికి పెళ్ళి చేద్దాం అనుకుంటారు. సూర్యుని తీసుకొస్తారు, మేఘాన్ని తీసుకొస్తారు, కొండను తీసుకొస్తారు. ఆ చివరికి ఎలుకతోనే వివాహం అనేది జరుగుతుంది అన్నమాట. దీనికి మూలం సరస వినోద కథలు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అనేటటువంటి దాని నుంచి ఈ కథను తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పాఠ్యాంశం తెలంగాణ పల్లెలు. ఈ తెలంగాణ పల్లెలు సంస్కృతిలో మనకి ఎక్కువగా
పాయింట్స్ అనేటటువంటి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతిలో భాగం కాబట్టి దీనికి ఒకసారి గమనించి చూడండి. కొత్త పంట, కొత్తంతా పండుగ లేదు, అత్తంతా ఆత్మ లేదు అనేటువంటి తెలంగాణ సామెత కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కొత్త అంటే వడ్లను దంచి కొత్త బియ్యం తీసి వండి 10 మందిని పిలిచి పెట్టేటట్టు దాన్ని కొత్త పండుగగా మనము చెప్పుకుంటాం. ఇది ఏడాదిలో 2 సార్లు పంటను తీస్తాం కాబట్టి ఈ పండుగని ఏడాదికి 2 సార్లు తీస్తాం. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. తెలంగాణలో కొత్త పంటని ఎన్నిసార్లు జరుపుకుంటారు అని అడిగే ఛాన్స్ ఉంది. యాసంగి కొత్తకు కూరల కరువు, వానాకాలం కొత్తకు పచ్చాగలు అంటే 2 సార్లు. ఒకసారి యాసంగిలో జరుగుతుంది, అంటే ఎండాకాలంలో జరుగుతుంది, ఇంకొకసారి వానాకాలంలో జరుగుతుంది అన్నమాట. యాసంగి పంట ఏప్రిల్ మే నెలలో చేతికి వస్తుంది కాబట్టి అప్పుడు కొత్తను పెట్టుకుంటారు. అదేవిధంగా వానాకాలంలో మోదుగు పూలు దొరకవు కాబట్టి ఇక్కడ మోదుగు ఆకులు దొరకవు కాబట్టి ఇక్కడ ఇస్తరాకులు ఉండవు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ ప్రజలకి ఒక పెద్ద పండుగగా మనం చెప్పుకుంటాం. 5 రకాల కూరలతో చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా బంతి భోజనాలకు పిలిచి మంచిగా ఫుడ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. పండుగలకి శుభకార్యకు కూరాడు, ఇది ఒకసారి అడిగాడండి. కూరాడు అనే పేరుతో కుండను పూజిస్తారు. కొత్త ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళినప్పుడు తప్పకుండా మట్టి కుండతో కూరాడుని నిలుపుకుంటారు, అంటే కుండను పెడతారనమాట. కొత్తనాడు ఈ కూరాడుకు ఒక ప్రత్యేకత ఉంది. కూరాడును కడిగి పొదిచి బంతిపూల దండ కట్టి కొత్త అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అంటే కుండని కడిగి పొదించి మంచిగా బొట్లు పెట్టి దానికి అక్కడ పెట్టి బంతిపూల దండ వేసి దానికి అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇది కూరాడుగా మనము చెప్పుకుంటాం. సాగువాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది. సాలు అంటే సంవత్సరం. ఈ సాగునాటు నాడు మనం స్టార్ట్ చేయకపోతే మొత్తం అయిపోతుంది అనమాట. సాగువాటు అంటే రైతు వ్యవసాయం పనులు చేసేటటువంటి రోజు అనమాట. దీన్ని ఏరొక్క పండుగగా తెలంగాణలో చెప్పుకుంటాం. పొద్దున్నే లేస్తాడు, పొలం నుంచి వచ్చేటప్పుడు కానీ రైతు ఎవరితోనూ మాట్లాడాడు. దీంట్లో ఆచారం ఉంది. పొలం దున్నడానికి వెళ్ళిన తర్వాత రివర్స్లో వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఉందో అప్పుడు ఎవరితో రైతు మాట్లాడు. కొందరు రైతు దంపతులు ఒక్క పొద్దు ఫాస్టింగ్ కూడా ఉంటారు ఈ వేరొక్క నాడు. కుల వృత్తులకి వెళ్తే మనము రైతుకు కావాల్సిన నాగన్లు, గొర్రెలు, ఇతర కర్ర పనిముట్లు వడ్రంగి వాళ్ళు చేస్తారు. కర్రు, కొడవలి, పార, గడ్డపార, బడ్డి కమ్ములు మొదలైన ఇనుప వస్తువులు కమ్మరి వాళ్ళు చేస్తారు. కుండ, గిరిగి, పటువ, ఎసుల, కాగు, గూన వంటి మట్టి వస్తువులు కుమ్మరి వాళ్ళు చేస్తారు. బంగారు నగలను ఔసుల వాళ్ళు, ఇక్కడ మనం స్వర్ణ బంగారం పనులు చేసేటటువంటి వాళ్ళని స్వర్ణకారులని ఔసుల వాళ్ళు అని చెప్పుకుంటూ ఉంటాం. మంగలి వాళ్ళు సవరం పని చేస్తారు. పద్మశాలి వాళ్ళు బట్టలు నేసేవారు. మేదరు వాళ్ళు, ఎరుకల వాళ్ళు తట్టబుట్టలు, ఇక్కడ ఇద్దరు కూడా తట్టబుట్టలు చేస్తారండి. మేదరి వారు అదేవిధంగా ఎరుకల వారు. మేదరి వాళ్ళు, ఎరుకల వాళ్ళు తట్టబుట్టలతో అల్లుతారు. బట్టలను మేర వాళ్ళు కుట్టేవాళ్ళు. బట్టలను కుట్టేవాళ్ళు ఏమనేవాళ్ళు? మేర వాళ్ళు అనేవాళ్ళు. కోమటి వాళ్ళు అందరికీ కావాల్సిన ఇతర అంటే షాప్స్ ఉంటాయి కదా, షాప్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కోమటి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు అనమాట. పండించిన పంటను అన్ని కులాల వారికి ఎరం పేరుతో ఇచ్చేటటువంటి వాళ్ళు. ఆ కులాలు మిగిలింది వాళ్ళకి సరిపోని పెట్టుకొని మిగిలింది షావుకారికి, అంటే ఈ కొమటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మేటటువంటి వాళ్ళు. రైతులకి ఒకప్పుడు నూనె కోసం పల్లికాయలు, నువ్వులు, కుసుమల్ని ఎక్కువగా పండించేటటువంటి వాళ్ళు. వాటిని గానుగా పడితే అన్నిటిని కూడా దగ్గరికి చేస్తే మనుషులకి నూనె, ఇటు పశువులకి మేత, దానా అంటాం కదా మనం, అది కూడా లభించేటటువంటిది. బెల్లం తీపి వంటకాలకు ఉపయోగపడేటటువంటిది. చెరుకును పండించి బెల్లం తీస్తారు. అన్ని రకాల కూరగాయలని కూడా మనం వాళ్ళ అప్పట్లో పండించేటటువంటి వాళ్ళు అనమాట. ఊర్లో పాడి బర్రెలు ఉంటాయి. పాడి అంటే పాలిచ్చేటటువంటి బర్రెలు పాడి బర్రెలుగా చెప్తూ ఉంటాం. పాలకుండ అడుగున పాలగోకు ఉండేటటువంటిది. కసికతో గీరి పిల్లలకు పెట్టేవాళ్ళు. ఇది బాగా రుచిగా ఉండేటువంటిది అని చెప్పి కూడా చెప్తున్నాడు. చల్ల కావాల్సిన వాళ్ళు, చల్ల అంటే మనం పెరుగుని చిలికి చేసుకుంటాం కదా, అని చల్లగా చెప్తాం అనమాట. కొంత తవుడిచ్చి తీసుకుపోవచ్చు వాళ్ళ దగ్గర తవుడు ఉన్నప్పుడు. ఈ తవుడు దేనికి ఉపయోగిస్తారు? బర్రెకి దానగా, అంటే బర్రెలు తినడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని ఉపయోగిస్తారు అనమాట. పల్లెల్లో ఉండేటటువంటి ఆటలు గోటీలు, చిర్రగోనె, కబడ్డీ, గుడ్డిరాజు, ఓమనగుంటలు, గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళ, పరమపద సోమాన పాట,
పటం, పచ్చీసు, అష్టచెమ్మ, మట్టి కుప్పలు, రేసు, కాశేపుల్ల, దాల్దాడి దస్తన్న పొడి ఈ వంటి ఆటలతో శారీరకంగా మానసికంగా ఎదుగుదల అనేది ఉండేదన్నమాట. అదేవిధంగా బతుకమ్మ, కోలాటం, జాజిరి, ఆలావ, చప్పట్లు వంటి ఆటపాటలు కూడా మనకి ఉండేటటువంటివి. వీటిల్లో సాహిత్య ప్రవేశం కావచ్చు, చరిత్ర కావచ్చు, ఇవన్నీ చేసేటటువంటివి. ఇప్పుడు వచ్చినటువంటి క్రికెట్ వల్ల ఇవన్నీ కూడా మనకి చేజారిపోయినాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. బెస్తవాళ్ళు అంటే చేపలు పడేటటువంటి వాళ్ళు అనమాట. చేపల కోసం చెరువులోకి దిగేటటువంటి వాళ్ళు. చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడం పెద్ద నీరటికాడు చేసేటటువంటి వాడు. పెద్ద నీరటికాడు అనేటువంటి వ్యక్తి చెరువు నీళ్లను పొలాలకు సమంగా పంచడం, అన్ని పొలాలకి సమానంగా చేసేటువంటి వాడు అనమాట. ఒక్కొక్క కాలువకి ఒక నీరటికాడు ఉండేవాడు. నీరటికాడు అంటే నీటి పని చేసేటటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. పెద్ద నీరటికాడు పదవి వంశపారపర్యంగా వచ్చేటటువంటిది. కానీ చిన్న నీరటికాలను ఆయా పొలాల రైతులు, అంటే మా పొలానికి నీళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఆ రైతులు వాళ్ళని నియమించుకునేటటువంటి వాళ్ళు అనమాట. నీరటికాళ్ళు వడ్ల కళ్ళాల మీద రైతుల దగ్గర వడ్లను ఎరంగా తీసుకునేటటువంటి వాళ్ళు. అంతే కదా, వాళ్ళ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ఇవ్వాల్సింది వాళ్ళకి ఖచ్చితంగా. ఒకప్పుడు గొలుసు చెరువులు తెలంగాణలో ఒక వరం. గొలుసు చెరువులు ఉండేటండి. ఎట్లా అంటే ఒక చెరువు నిండితే ఇంకో చెరువులోకి నీళ్ళు వెళ్ళడం, ఇటువంటి గొలుసు చెరువులు అనేది తెలంగాణలో ఎన్నో ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడంటే అవన్నీ కూడా అంతరించిపోయినాయి. తర్వాత కమ్మరివారు పోలు ముంతలు, కూరాటి కుండలు ఇవ్వడం పెళ్ళిళ్ళప్పుడు, లగ్గాలు, పండుగలప్పుడు ఎవరెవరు ఏ పనులు చేస్తారనేది చూద్దాం మనం ఇక్కడ. కుమ్మరివారు పోలు ముంతలు, కూరాటి కుండలు ఇవ్వడం, మంగళివారు మైలపోలు తీయడం, బత్తినివారు సన్నాయి వాయించడం, తమ్మలివారు పూలు అల్లివ్వడం, చాకలివారు పత్రికలు పంచడం, సమాచారం చేరవేయడం అనేటువంటి చేసేవారు. అవసలి వాళ్ళు పుస్తెలు, మెట్టలు తెచ్చివ్వడం చేసేటటువంటి వాళ్ళు. బ్రాహ్మణులు సాంప్రదాయబద్ధంగా వివాహాన్ని జరిపించేటటువంటి వాళ్ళు అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఉన్నటువంటి పల్లెల్లో అందరూ కూడా పనిచేసేటువంటి వాళ్ళు. ఎవ్వరూ కూడా ఇది మా పెళ్ళి కాదు అనుకునేటువంటి వాళ్ళు అస్సలు కూడా ఉండేటువంటి వాళ్ళు కాదనమాట. దేవుని అర్ర అంటే గది, మున్సాల అంటే మొగసాల, గరిసె అర్ర, బంకులు, వంటింట్లు ఇట్లా వేరువేరు గదాలు. ధాన్యం నిల్వ చేసేటటువంటి నిల్వ చేయడానికి గరిసె అర్రను ఉపయోగం. అంటే గరిసె అర్ర అంటే ఏంది, దాంట్లో ధాన్యాన్ని పెట్టుకునేటువంటి వాళ్ళు అనమాట. ఈ విధంగా మనకి ఈ వినోదాలు కావచ్చు, వినోదాలలో కూడా మనం ఎన్నో చూసుకోవచ్చు. యక్షగానాలు, బుర్రకథలు, ఒగ్గు కథలు, చిందు భాగవతాలు ఇవన్నీ కూడా కాలక్షేపం కోసం కొన్నిసార్లు రాత్రి మొదలు పెడితే పొద్దున వరకే కూడా ఈ వినోదాలు అనేటటువంటివి ఎక్కువగా మనము చూస్తూ ఉండేటటువంటి వాళ్ళం అనమాట పల్లెటూళ్ళల్లో. తర్వాత వాగ్గేయకారుడు రామదాసు. గోదావరి దక్షిణ భారతదేశంలోకి నదులకెల్లా పొడవైనటువంటిది. 9 మైళ్ళు పయనించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉత్తరపు ఒడ్డున భద్రాచలం ఉంది. ప్రస్తుతం ఉన్న భద్రాచలం దాన్ని బేస్ చేసుకొని ఉంది. భద్రాచలాన్ని భద్రాద్రి లేక భద్రగిరి అనేటటువంటి వాళ్ళు అని కూడా పిలిచేటటువంటి వాళ్ళు. గోల్కొండ పాదశాలలో మల్కీబరాముడుగా గుర్తుపెట్టుకోండి. మల్కీబరాముడుగా గోల్కొండ ప్రభు అయిన ఇబ్రహీం కుతుబ్ షాని అందరికీ తెలిసిన విషయమే. మల్కీబరాముడు అని ఎవరిని అంటారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. కుతుబ్ షాహీ వంశంలోనే 4వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో హైదరాబాద్ నగరం అనేటటువంటి నిర్మాణం అనేటువంటిది అయ్యింది. ఆ తర్వాత చిట్ట రాజు అబ్దుల్ హసన్ కుతుబ్ షా. ఈయననే తానాషా అనేటటువంటి వాళ్ళు. తానాషా అంటే ఏంటి అంటే మంచి రాజు అని అర్థం. మీనింగ్స్లలో కూడా మనకు అడుగుతాడు. తానాషా అని చెప్పేసి అంటూ ఉంటాడు. తానాషా అంటే ఏంటి? మంచి రాజు అని చెప్పేసి అర్థం. ఈయన అక్కన్న, మాదల్ అనేటటువంటి 2 మంత్రులు అనేటటువంటి వాళ్ళు ఈ రాజ్యంలో ఉండేవి. వీళ్ళు హిందువులైనప్పటికీ కూడా ముస్లిం రాజ్యంలో మంత్రులుగా వీళ్ళు చేసేటువంటి వాళ్ళు. అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా ఉండేటటువంటి వాడు. మాదన్న ప్రధానమంత్రి. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశ రావు. ఏదైనా అడుగుతాడండి మనకి, కాబట్టి ప్రతిదీ కూడా మనం చూసుకోవాల్సిందే. గోపన్న పుట్టుక ఖమ్మం జిల్లాలోని తాలూకా కేంద్రమైనటువంటి నేలకొండపల్లిలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో లింగన్న, కామమ్మ అనే దంపతులకు జన్మించాడు. వాళ్ళ ఇంటి పేర్లు కంచర్ల, అందుకే నేను కంచర్ల గోపన్న అని చెప్తూ ఉంటాం. 1620 ప్రాంతంలో వాళ్ళకి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆయనకి గోపన్న అన్న పేరు పెట్టడం జరిగింది. తర్వాత తారక మంత్రోపదేశం. ఈయన భార్య కమల, గోపన్న భార్య కమల.
ఆ తర్వాత కబీర్ దాసు గోపన్నకి ఒకసారి ఇంటి దగ్గరికి వచ్చి ఆయనకి తారక మంత్రోపదేశం చేశాడు. ఆ తారక మంత్రోపదేశం ఏంటంటే ఓం రామాయ నమః అనేటువంటి తారక మంత్రాన్ని చేసి నువ్వు పారాయణ చేయు, నీకు మంచి జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత భద్రాచలం తుకిడీకి అంటే తాలూకా తహసీల్దారు అంటే ఎంఆర్ఓగా నియమితమైనటువంటిది అయ్యాడనమాట. ఆ తర్వాత గుడి కట్టించడం వల్ల గవర్నమెంట్ డబ్బును యూజ్ చేసుకున్నారని చెప్పేసి 6 లక్షల వరహాలు ఖర్చు పెట్టారని చెప్పేసి ఇతన్ని జైల్లో వేయడం అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. 12 సంవత్సరాలు జైల్లో ఉండి అనేక కీర్తనలు రాశాడు. ఈయన జైల్లో ఉన్నప్పటికీ కూడా అనేక కీర్తనలను రాయడం అనేటువంటి జరిగింది. 6 లక్షల వరహాలు ఏవైతే ఉన్నాయో ఆ 6 లక్షల వరహాలని ఇస్తేనే మేము ఇతను వదులుతాము అని చెప్పేసి చెప్పడం అనేటువంటి చేసి అతనికి ఇస్తాడు. సర్కార్ బాకీ అంటే అప్పు, పైకము అంటే డబ్బు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మాన్యంగా అంటే భూమి బహుమానంగా ఇవ్వడం, దీన్ని మనం మాన్యంగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈయన అనేక కీర్తనలు రాయడం, బయటకు వచ్చిన తర్వాత కూడా దాశరథి శతకాన్ని రాశాడు. అందులో దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి మకుటాన్ని ఉపయోగించి దాశరథి శతకం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ ఆధారంగా ఈ డీటెయిల్స్ని తీసుకొని మనకి కంచర్ల గోపన్ అనేటువంటి రామదాసు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనకు రాయడం అనేది జరిగింది. మేము ఎంతో కష్టపడి ప్రతి ఒక్కటి కూడా చదివి మీకు దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాం. మా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అండ్ అదేవిధంగా వాటిని ఫాలో కావాలని చెప్తా ఉన్నాం. వాటిని ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కామెంట్ సెక్షన్లో చూసి దాన్ని ఫాలో అవ్వండి. మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ.